హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ మునక్కాయలతో రసం అండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు మునక్కాయలండి. అలానే మనము కందిపప్పుని ఒక కుక్కర్లో 2 స్టీములు పెట్టి ఇలా మెత్తగా ఉడికించేసుకున్నానండి. ఉప్పు, రసం పౌడరు, కారం, చింతపులుసు, చింతగుజ్జు అంటారండి, ఉల్లిపాయ ముక్కలు తిరువాత కోసము. ఇది చిట్టినాడు ఉల్లిపాయలండి. రసంలో సాంబార్లో వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. కరివేపాకు, బెల్లం, జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, టమోటాలండి. ముందుగా కడాయిలో కొద్దిగా నెయ్యి, కొద్దిగా నూనె వేసేసుకున్నానండి. ఇందులోకి మనము జీలకర్ర ఆవాలు అయితే వేసేసుకుందాం. చూడండి, జీలకర్ర ఆవాలు ఇలా చిట్పట్లాడుతున్నాయి. ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి దీన్ని కొంచెం కలర్ వచ్చే వరకు వేయించేసుకుందామండి. చూడండి, ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉప్పు, కారం, రసం పౌడర్ కూడా వేసేసుకుందాము. ఇందులోకి అలానే చిట్టినాడు ఉల్లిపాయలు, టమోటాలు, కరివేపాకు, బెల్లం, చింతపులుసు, కొంచెం కొత్తిమీర వేసి దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు మనము ముందుగా ఉడికించుకున్న కందిపప్పును కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకుని దీన్ని బాగా కుక్ చేసుకుందామండి. ముందు ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాము. ఇదండి ఎంచక్క వేగుతుంది. ఇప్పుడు మనం వాటర్ వేసేసుకుందామండి. ఇప్పుడు ఈ వాటర్ మనకి బాగా ఉడికేటప్పుడు మనము ఇందులోకి మునక్కాయలు కూడా వేసేసి ఒక 2-3 బౌల్స్ అదండి బాగా వేగి ఇది మునక్కాయలు వేగాయినప్పుడు దీన్ని ఆఫ్ చేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఎంచక్క పొంగు వచ్చేసింది. మనకి మునక్కాయలు కూడా బాగా కుక్ అయిపోయాయండి. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండి, హెల్తీ అయినటువంటి మంచి ఐరన్ అండి మునక్కాయలు. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కొన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.